ఎస్ నీలిమ ఇప్పటికే సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న ఎవరైతే సోషల్ సైకోలుగా చెప్పబడుతున్నారో వారందరి వెన్నులో వణుకు పడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అలా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక వ్యక్తి అసభ్యకర పోస్టులు సోషల్ మీడియాలో పెట్టిన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎక్కడ తనని అరెస్టు చేస్తారన్న భయంతో ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా కోర్టు కూడా త్వరితగతిన విచారణ జరిపించాల్సిన అవసరం లేదు, అన్ని విచారణ ఏ రకంగా జరుగుతుందో ఇది కూడా అంతే జరుగుతుంది తప్ప సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టి అరెస్టు చేయకుండా నిలువరించడం, ముందస్తు బెయిల్ కోరడం ఇటువంటివన్నీ కూడా ఆ విచారణ అన్ని కేసులనే విచారణ చేస్తామంటూ ఇప్పటికే కోర్టు కూడా అభ్యంతరం తెలిపింది కదా. చూద్దాం. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో పోలీసులు అరెస్ట్ చేసే ప్రమాదం ఉంది అని, తాను దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై అత్యవసరంగా విచారణ చేపట్టాలి అన్న ఓ వ్యక్తి అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఎదుటి వాళ్లను బాధించే పోస్టులు పెడితే అరెస్టు చేయరా అని ప్రశ్నించింది. పిటిషన్పై సాధారణ పద్ధతిలోని విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు ఉత్తర్వులు ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ ప్రతిష్టకు భంగం కలిగించేలా అసభ్యకర పోస్టులు పెట్టారనే ఆరోపణలతో తిరుపతి తూర్పు ఠాణా పోలీసులు నమోదు చేసిన కేసులు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ విశాఖకు చెందిన గొర్లి సత్యనీరజ్ కుమార్ నాయుడు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం గురువారం విచారణకు రాగా పిటిషనర్ తరపు న్యాయవాది టీఎంకే చైతన్య స్పందించారు. పోలీసులు అరెస్టు చేస్తారనే ఆందోళనలో పిటిషనర్ ఉన్నారని, పిటిషన్పై అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థించారు. అయితే ఈ వాదనలను న్యాయమూర్తి తోసిపుచ్చారు.